రవి ఈ వీడియో వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. ఒక్క సమ్ములోనే షార్ట్ కట్స్ చెప్తూ కాన్సెప్ట్ చెప్తూ ఫార్ములా చెప్తూ ఆ సమ్ముని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను స్టూడెంట్స్. మీకు ఏమీ రాదు జీరో అనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ చేసి మీరు ఎలా హీరో అవ్వాలి అంటే మీకు ఒక 1000 బిలో ర్యాంక్ 10,000 బిలో ర్యాంక్ రావాలనుకుంటే మా వీడియోస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. సో ఈ ఒక్క వీడియో చూడండి, మీలో ఎంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మిగతా చాప్టర్స్ వీడియోస్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ ఐడెంటిటీస్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. ఈ క్వశ్చన్ 2022 ఏపీ వాళ్ళకి వచ్చింది July 8th. నెక్స్ట్ సమ్ టీఎస్ ఉంటుంది. సో ఫస్ట్ షిఫ్ట్కి వచ్చింది దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ 2 sin theta is equals to √3 then find the value of theta అని అడుగుతున్నాడు. అంటే మనకి తీటా వాల్యూ కనుక్కోవాలి. ఇచ్చినది మనకి హింట్ అయితే ఇదే, రైట్, గమనించారు కదా. అయితే మనం తీటా వాల్యూ ఎలా కనుక్కోవాలి? సో ఇచ్చిన మనకి హింట్ ద్వారానే మనం ఈజీగా కనుక్కోవచ్చు. అది ఎలాగో నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ వాళ్ళు ఏమైతే ఇచ్చారో అది తీసుకోండి. సొల్యూషన్ 2 sin 2 theta is equals to √3. అయితే ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2ని అవతల పంపించుకుంటున్నాను. అప్పుడు ఏమొస్తుందంటే sin 2 theta is equals to √3/2 వచ్చింది, రైట్. √3/2 సైన్లో ఏంటి అసలు దాని వాల్యూ ఏంటి? sin 2 theta is equals to √3/2ని √3/2 అంటే సైన్ టేబుల్లో ఏమొస్తుందంటే sin π/3. సో π/3 ఎందుకు రాసుకున్నా అంటే π అంటే 180 3 టైమ్స్ పోతాయి, అంటే sin 60 వాల్యూ √3/2. సో సైన్ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. మనకేం మిగులుతుంది అంటే 2 theta is equals to π/3 మిగులుతుంది, రైట్. సో ఈ తీటాని ఇక్కడే ఉంచుకోండి, ఈ 2ని అవతల పంపించుకోండి. అప్పుడు తీటా ఈజ్ ఈక్వల్స్ టు π/6 వస్తుంది. ఎందుకంటే 2 అవతలకి వెళ్తే 2 3s are 6, రైట్. సో π/6 అంటే తీటా వాల్యూ 30 అన్నట్టు. సో మన ఆప్షన్ వచ్చేసి ఏ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇలా వచ్చింది. మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ tan a is equals to 2/3 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 4a. మనకి ఇలా tan cot ఇచ్చి సైన్ కానీ కాస్ కానీ వాల్యూ అడుగుతాడు. సో అలా అడిగినప్పుడు ఎప్పుడైనా సరే సింగిల్ మెథడ్ ఉంది, ఆ మెథడ్ చేయండి, ఏ సమ్ అని మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, చాలా సింపుల్ మెథడ్. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన tan బేస్ మీద ఇంకొక వాల్యూ కనుక్కోవాలి. ఎందుకంటే tan ఇచ్చే కాబట్టి అంటే 2 వాల్యూస్ ఇచ్చినట్టు. అంటే ఇప్పుడు ఇది ఏ అనుకుందాం, యాంగిల్ అపోజిట్ ఏముంది, దాని 2 and 3 అడ్జసెంట్, అంతే కదా. tan a అంటే ఏంటి? ఇక్కడ tan a అంటే ఇది అపోజిట్, ఓకే, ఇది అడ్జసెంట్ వాల్యూ, అంతే కదా. సో మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనం హైపోటెన్యూస్ కనుక్కుంటే ఏ వాల్యూ అయినా ఈజీ కనుక్కోవచ్చు. ఓకే, ఎప్పుడైనా సరే 2 సైడ్స్ ఇచ్చినట్టు మనం నెక్స్ట్ ఇంకో సైడ్ కనుక్కోవాలి. ఓకే, సో దానికోసం ఫస్ట్ మనం సింపుల్ ఫార్ములా వేసుకోవాలి. సింపుల్ ఫార్ములా ఏమీ లేదండి. ఇక్కడ 2 ఉంది కదా, దాన్ని స్క్వేర్ చేయండి 4. ఇక్కడ 3 ఉంది కదా, దాన్ని స్క్వేర్ చేయండి 9. అది రూట్లో వేసుకోండి, అంటే అంతేది √13 వచ్చినట్టు. ఓకే, ఎప్పుడైనా సరే ఇలానే చేయండి. ఓకే, సో అలా చేసి నాకు ఎంత వచ్చింది? ఇప్పుడు నాకు √13 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి, sin 4a ఫార్ములా ఏంటి? సొల్యూషన్ తీసుకుంటాం చూడండి. సొల్యూషన్ sin 4a ఈజ్ ఈక్వల్స్ టు 2 sin 2a cos 2a ఫార్ములా మనకి. ఓకే, దాని తర్వాత సింపుల్గా నేను 2 కింద తీసుకుంటాను. ఓన్లీ sin 2a ఫార్ములా ఏంటి? ఓన్లీ sin 2a ఫార్ములా ఏంటి? 2 sin a cos a, అది వేసుకోండి. ఓకే, ఇంటూ 2 sin a cos a. ఓకే, అండ్ cos 2a ఫార్ములా ఏంటి? cos 2a ఫార్ములా వచ్చేసి మనకి 1 - 2 sin స్క్వేర్ a ఫార్ములా. ఓకే, సో మనకి sin a cos a వాల్యూస్ మనకి ఈజీగా తెలుసు. ఎలాగా అంటే 2
ఇంటూ 2 వేసేసుకోండి. సైన్ ఏ ఫార్ములా ఏంటి అంటే అకార్డింగ్ టు ద సైన్స్ తీసుకోవాలి. సో మనకి అపోజిట్ ఏముంది 2 అండ్ హైపోటెన్యూస్ తీసుకోండి √13. అదే కాస్ వచ్చేసి మనకి చూడండి ఇది అడ్జసెంట్, రైట్? అడ్జసెంట్ తీసుకోండి అండ్ హైపోటెన్యూస్ తీసుకోండి కాస్కి. సో ఇలాగా సైన్కి ఏమో అపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్కి ఏమో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఓకే, ఫార్ములాస్ మస్ట్ అండ్ షుడ్ తెలుసుకోవాలి. మేము ఫార్ములాస్ కూడా వీడియోస్ తీసాము, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టూడెంట్స్. ఇలాగా అకార్డింగ్ సైడ్స్ కానీ, సో ట్రిగ్నోమెట్రీ టేబుల్ కానీ, సో అలా ఇంటిగ్రేషన్స్, డెరివేషన్, ఫార్ములాస్ వీడియోస్ సంబంధించినవి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి, మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఫార్ములాస్ లేకపోతే సమ్స్ చేయలేరు. ఓకే, ఇప్పుడు అన్ని ఫార్ములాస్ చూసుకోవాలా, కష్టం కదా అనుకోకండి. ఒక 30 minutes టైం స్పెండ్ చేయండి. ఒక్కొక్క చాప్టర్ ఫార్ములాస్ బేసిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి అండ్ సమ్స్ ఇంకొక 1 hour చేసినా ఈజీగా మీకు మార్క్స్ అయితే వస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో కాస్ ఏ వాల్యూ ఏంటి ఇప్పుడు మనకి 3/√13 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మైనస్ అంటే 1 - 2 సైన్ స్క్వేర్ ఏ అంటే మనకి ఏమైతే వచ్చిందో తెలుసుకోండి 2/13, రైట్? నెక్స్ట్ స్టెప్ 2 × 2 2/√13 × 3/√13. ఇక్కడ మనకి స్క్వేర్ ఉంటుంది కదా, స్క్వేర్లో 2 ఏమైపోయింది మనకి 4 అయిపోయింది. సో 4/, ఓన్లీ 13 ఉంటుంది, స్క్వేర్ రూట్ పోయింది కాబట్టి బయట మనకి ఇలాగా 2 ఉంటుంది, 1 - ఓకే, రైట్? దాన్ని నీట్గా మనం సాల్వ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 × 2 2/√13 అండ్ 3/√13. 2కి 4కి ఏమైపోతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది అంటే 8, రైట్? 8 - 13 చేసుకోవాలి. 8 - 13 మనకి 5 వస్తుంది, రైట్? అలా మనకి 5/13 అయితే వస్తుంది స్టూడెంట్స్. ఎలాగంటే చూడండి, సో 1 - 2 4s are 8 వస్తుంది, 8/13. అండ్ నెక్స్ట్ 2 × 2 2/√13 3/√13. ఇది మనం సాల్వ్ చేస్తే 13 - 8 5/13 వస్తుంది. ఓకే, సో 2 × 2 4 4 2s are 8 8 3s are 24 24 5s are మనకి 120 వస్తుంది. ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే రూట్ ఇంటూ రూట్ స్క్వేర్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ 13 మిగులుతుంది. కింద 30 × 13 మనకి 169 అయితే వస్తుంది. సో ఇది ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ సమ్ చాలా ఇంపార్టెంట్ సమ్. ఇలాంటి మోడల్ మీకు ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మళ్ళీ వీలుంటే రిపీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ సైన్ థీటా అండ్ కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 2, దెన్ ఫైండ్ సైన్ 2020 థీటా కొసెక్ 2020 థీటా. ఈ క్వశ్చన్ ఏపీటీఎస్లో 2020కి వచ్చింది అండ్ ఇలాంటి మోడలే 22 కూడా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, అండ్ ఇలాంటి మోడలే మీకు రావచ్చు. ఇది 2020 22లోనే కాదు, ఇంకా షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 చాలా డిఫరెంట్ సమ్స్ చాలా వచ్చినాయి. సింపుల్ ట్రిక్ చెప్తాను, ఈ ట్రిక్తో మీరు ఇలాంటి సమ్స్ ఏవైనా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, పాసిబిలిటీస్ చెక్ చేసుకోండి సొల్యూషన్, అప్పుడు మీరు ఈజీగా సమ్ సాల్వ్ చేయకుండా చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే సో చూడండి 2 వచ్చింది అంటే సైన్ వాల్యూ 1 ఉంటే అండ్ కొసెక్ వాల్యూ 1 ఉంటే మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, 2 వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్, అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ కొసెక్ బదులు ఒక్కొక్కసారి కాస్ కూడా రావచ్చు, రైట్? అది కూడా మీరు మైండ్లో పెట్టుకుని చేయండి. ఓకే, లాస్ట్ 2022కి మనకి ఈ కొసెక్ బదులు కాస్ వచ్చింది, రైట్? అది మీరు మైండ్లో పెట్టుకోండి, దాని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతే ఈజీగా సమ్స్ చేయగలుగుతారు. ఓకే, సొల్యూషన్. సో ఇప్పుడు మనకి థీటా ప్లస్ 1 పెట్టుకొని చెప్పాం కదా, 1/2020 ప్లస్ కొసెక్లో కూడా మనకి 1 వస్తుంది, 1/2020. అంటే మనకి 1 పవర్ ఎంత ఉన్నా 1 కదా, 1 + 1 ఆన్సర్ ఎంత, 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో మనకి 2020లో ఇదే మోడ్ అడిగాడు కానీ ఇక్కడ కాస్ అడిగాడు. సో ఈసారి టాన్ కాట్ అడగచ్చు, రైట్? సో సగం భాగం ఏమో టాన్కు ఉంటుంది, సగం భాగం ఏమో కాట్కు ఉంటుంది. దాన్ని బట్టి మనం
ఈ వాల్యూ డిసైడ్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే cos 48 cos 12 ABCD ఏది అడుగుతున్నాడు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇలాగ మనకి 2 వాల్యూస్ ఇచ్చి, అంటే 2 ఇచ్చి దాని వాల్యూ ఏంటి అడుగుతాడు. సో మీరు ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, దాని ఫార్ములా, దాని ట్రిక్ చెప్తాను వినండి. సొల్యూషన్ తీసుకోండి. సొల్యూషన్, సో ఇచ్చిన క్వశ్చన్ అయితే తీసుకోండి. cos 48 ఇంటూ cos 12 తీసుకున్నాను. నేను దాని బయట 2/2 వేసుకోవచ్చు, అలాగే ఏం కాదు. సో 2 లోపల పంపించుకోండి, బయట హాఫ్ నల్లే ఉంచుకోండి, లోపల 2 పంపించుకోండి. 2 cos 45 ఇంటూ cos 12. ఇలా ఉన్నప్పుడు మనం రెండింటిని యాడ్ చేయడము, ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయడం చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలాగంటే చూడండి, చాలా చాలా సింపుల్, ఏం లేదు. ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేయాలి, మళ్ళీ ఈ రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకి ఈజీగా సమ్ అయిపోతుంది. చూడండి, ఆఫ్ రైట్ కాస్ సి ప్లస్ డి, అంటే సి అది డి అనుకోండి, వేసుకోండి. 48 ప్లస్ 12 ప్లస్ కాస్ 48 మైనస్ 12 ఆఫ్ కాస్ 60 ప్లస్ కాస్ 36 అయితే వస్తుంది ఆన్సర్. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు సమ్ అయిపోతుంది. చాలా చాలా సింపుల్. అంటే మనకి ఇక్కడ హాఫ్ అన్న వేసుకోండి. కాస్ 60 ఎంత 1/2 ప్లస్ కాస్ 36 ఎంత మనకి సింపుల్గా √5 ప్లస్ 1/4. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ బయట హాఫ్ అలానే ఉంటుంది, రెండింటికి ఎల్సిఎం చేస్తే మనకి 4 వస్తుంది. సో ఈ 2 ఉంది కాబట్టి ఈ 2కి 4కి డిఫరెన్స్ ఎంత 2, అది మల్టిప్లై అవుతుంది. 2 ప్లస్ √5 ప్లస్ 1. సో సాల్వ్ చేసుకుంటే పైన 3 √5/4, బయట 1/2 అలా ఉంటుంది. సో ఇది మల్టిప్లికేషన్ అవుతుంది, మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 3 ప్లస్ √5/8 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ theta lies in third coordinate and cos theta is equals to -3/5, find the value of tan అంటున్నాడు. సో ఇప్పుడు కాస్ ఇచ్చి tan వాల్యూ కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చను సైన్ ఇచ్చి సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏదో ఒక వాల్యూ ఇవ్వచ్చు, 2/5 ఇవ్వచ్చు. సో కాట్ కనుక్కోమంటాడు, రైట్. సో ఇలా కనుక్కోమంటే ఏ సమ్ అయినా సరే ఇదే మెథడ్ చేయండి, చాలా చాలా సింపుల్ మెథడ్ చేయండి. సో ఫస్ట్ మనం ట్రయాంగిల్ వేసుకుందాము, క్లియర్గా అర్థమైపోతుంది మీకు. సో సైడ్స్ ఫార్ములాస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి స్టూడెంట్స్, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఫార్ములాస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. సో సైడ్స్ వైజ్ చూసుకుంటే కాస్ థీటా వచ్చేసి ఏంటి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ అంటే ఇది అడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ వాల్యూ ఏంటి మనకి, అడ్జసెంట్ వచ్చేసి మనకి 3 కాబట్టి 3 వేసుకున్నాం. హైపోటెన్యూస్ వచ్చేసి మనకి 5 కదా, 5 వేసుకున్నాం. యాంగిల్కి అపోజిట్ మనకి క్వశ్చన్ మార్క్. సో ఫార్ములా ఏంటి, చాలా సింపుల్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ అపోజిట్ స్క్వేర్. నేను షార్ట్గా రాస్తున్నాను. హైపోటెన్యూస్ అంటే హెచ్ కాబట్టి, అంటే హెచ్ అంటే 5 స్క్వేర్, అడ్జసెంట్ ఎంత 3 స్క్వేర్ ప్లస్ అపోజిట్ అది స్క్వేర్, క్వశ్చన్ మార్క్ మనకు తెలియదు కాబట్టి. సో ఈ 3 స్క్వేర్ని అవతల పంపించుకుందాం. అంటే 5 స్క్వేర్ ఎంత, 5 స్క్వేర్ వచ్చేసి 25, 3 స్క్వేర్ ఎంత 9. ఈ 9 అవతలకి వెళ్తే ఏమవుతుంది -9. అపోజిట్ అనేది అలానే ఉంటుంది, అపోజిట్ స్క్వేర్. అప్పుడు మనకి ఎంత వస్తుంది వాల్యూ, ఇక్కడ 16 వస్తుంది. సో అపోజిట్కి స్క్వేర్ కాబట్టి అది అవతలకి వెళ్తే రూట్ మనకి 4 మిగులుతుంది. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏం వచ్చినట్టు, క్వశ్చన్ మార్క్ ప్లేస్ మనకి 4 వచ్చినట్టు. ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మీకు ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ, ఇక్కడ tan ఉంది కదా, tan థీటా ఫార్ములా ఏంటి, tan థీటా అకార్డింగ్ టు సైడ్స్ వైజ్గా ఏంటి, అపోజిట్ బై అడ్జసెంట్. ఇది మనకి tan ఫార్ములా. అపోజిట్ ఏముంది 4 కాబట్టి 4/3. సో ఇది tan ఫార్ములా. సో అది ఎక్కడుంది
డి ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. సో ఐ హోప్ క్లియర్ అయింది అనుకున్నాను. అయితే ఇక్కడ ఏమడిగాడు, తీటా లైస్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్ అడిగాడు కాబట్టి, సో థర్డ్ కోఆర్డినేట్లో తీటా ఎలా ఉంటుంది, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో టీ అంటే థర్డ్ కోఆర్డినేట్ టీ కాబట్టి, సో ట్యాన్ అనేది పాజిటివ్లో ఉంటుంది కాబట్టి మనకు వచ్చే వాల్యూ కూడా పాజిటివ్లో వేసుకోవాలి, అది మాత్రం గమనించండి. అదే థర్డ్ కోఆర్డినేట్ కాకుండా మనకి ఇక్కడ సపోజ్ ఏ సెకండ్ కోఆర్డినేట్ ఇచ్చినా అది నెగిటివ్లో తీసుకోవాలి మళ్ళీ. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆల్ ఫస్ట్ ఆల్ పాజిటివ్, సెకండ్ సిల్వర్ అంటే సైన్ పాజిటివ్, రైట్. అండ్ నెక్స్ట్ ఆల్ సిల్వర్ టీ, టీ అంటే ట్యాన్ పాజిటివ్, ట్యాన్ కాట్ పాజిటివ్. ఓకే, నెక్స్ట్ కప్స్, కప్స్ అంటే కొసెక్ సెక్ పాజిటివ్. ఓకే, సో ఇవన్నీ గమనించండి. దీనికి సంబంధించిన నేను ఆల్రెడీ బేసిస్ వీడియో తీసాను, అది డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సో చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కోసెక్ 750 మైనస్ 2 కాట్ 765. ఇది 2020లో వచ్చింది. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో మీకు బేసిక్స్ తెలిస్తే ఏ సమ్ అయినా చాలా సింపుల్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే సొల్యూషన్, నేను కోసెక్ 750 ఉంది కదా, దాన్ని ఏం చేస్తానంటే 720 ప్లస్ 30గా వేసుకోవచ్చు, -2 కాట్ 765 కదా, అది కూడా ఎట్లా వేసుకుంటానంటే 720 ప్లస్ 45 డిగ్రీస్ వేసుకుంటున్నాను. ఓకే, సో ఇలా వేసుకుంటే మనకి ఏమైపోద్ది అంటే, మీకు పక్కన చూపిస్తుంది చూడండి, 720 అంటే ఏంటి, 2 × 360. కాబట్టి ఇప్పుడు మనకు ఎలా ఉందంటే 360 ప్లస్ 30 అంటే చాలా చాలా సింపుల్, ఇది ఫస్ట్ కోఆర్డినేట్లో ఉన్నట్టు. ఈ 2 × 360 ఉండొచ్చు, 10 × 360 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ 360 ఉంది అంటే అది ఫస్ట్ కోఆర్డినేట్లోకి వస్తుంది. ఇక్కడ 2 టైమ్స్ ఉన్నా 3 టైమ్స్ ఉన్నా నథింగ్ టు వరీ. ఇలా ఉంటే మీరు ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ కొసెక్ని డైరెక్ట్ వేసుకుని కొసెక్ అని మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే 360 ప్లస్ అంటే తీటా కాబట్టి అది ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి 360లోని కొసెక్కే ఉంటుంది, పాజిటివ్లో వచ్చేస్తుంది. ఇక 30 అవుతుందో అది వేసేసుకోండి, 30 -2, ఇక్కడ కూడా అంతే కాట్ వేసుకోండి, రైట్. 720 అంటే ఏంటి, 2 టైమ్స్ ఆఫ్ 360 అంటే ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి కాట్గానే ఉంటుంది. సో దీనికి ఉన్న పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అలానే ఉంటుంది, ఏం మారదు. ఇక్కడ 45 అలానే వేసుకోవాలి. ఓకే, ఐ హోప్ క్లియర్గా అనుకున్నాను. ఇప్పుడు కోసెక్ 30 అంటే ఏంటి, వాల్యూ వచ్చేసి 2 మైనస్ ఈ 2 ఇక్కడ వేసుకున్నాను, 2 × కాట్ 45 ఎంత మనకి 1 వస్తుంది. సో ఐ హోప్ క్లియర్ మీకు అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు 2 - 2 అండ్ ఆన్సర్ ఈస్ 0, ఎందుకంటే 2 × 1 2 కాబట్టి. సో 2 - 2 మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో ఇక్కడ ఏముంది మనకి, ఆప్షన్ ఏ బి సిటీలోనే మనకి ఏ ఈజ్ ఏ రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బి పీరియాడిక్, దెన్ ఏ మస్ట్ బి అంటే ఈ ఏ ఏంటి అని అడుగుతున్నాడు. సో చాలా సింపుల్ ఇది. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం జనరల్గా చూసుకోవాల్సింది ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అయితే ఇక్కడ కాస్ ఏఎక్స్ ఉంది కదా, దీనికి మనం పీరియాడిక్ చూస్తే మనకి 2π/a వస్తుంది. అదే సైన్ చూసుకుంటే మనకి సైన్ ఎక్స్ చూసుకుంటే మనకి 2π వస్తుంది. ఇప్పుడు వీటి రెండింటికి మనం ఎల్సిఎం చేయాలంటే అంటే 2π/a అండ్ 2πకి రెండింటికి మనం ఎల్సిఎం చేయాలంటే ఈ ఏ అనేది రేషనల్ అయి ఉంటేనే మనం ఎల్సిఎం చేయగలుగుతాం. కాబట్టి సో బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. అంటే ఈ ఏ అనేది ఖచ్చితంగా మనకి రేషనల్ ఉంటేనే మనకి ఎల్సిఎం వీలుంటుంది కాబట్టి సో బి ఈజ్ ఏ రైట్ ఆన్సర్, ఏ ఈజ్ ఏ రేషనల్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఇఫ్ sec theta plus tan theta is equals to 2/3, then in which coordinate does theta lies? సో తీటా ఏ కోఆర్డినేట్లో ఉంటుంది అడుగుతున్నాడు. మనకి ఇలాగ ఈక్వేషన్తో ఇచ్చారు. సో ఇలాంటి మెథడ్స్ కూడా చాలా ఛాన్సెస్ అడిగే ఆన్సర్ని. సో బీ కేర్ఫుల్. ఓకే, సో ఫస్ట్ ఈ మెథడ్ మీరు ఫాలో చేయండి, సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సొల్యూషన్. సో ఏదైనా మనకి పాజిటివ్లో ఇచ్చాడు, దాన్ని నెగిటివ్లో వేసుకోవాలంటే రివర్స్ ఫామ్ వేసుకోవాలి. చూపిస్తాను చూడండి. సో నేను sec
తీటా మైనస్ tan తీటా. సో అక్కడేమో ప్లస్ ఫామ్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చేటప్పుడేమో 2/3 ఇచ్చాడు. నేను ఏం చేస్తానంటే 3/2 వేసుకుంటున్నాను. ఓకే, మైనస్ ఫామ్కి నాకు 3/2 వచ్చింది. ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే ఈ రెండు ఈక్వేషన్స్ అంటే ఈక్వేషన్ తీసుకోండి. సెక్ తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, వాడు ఇచ్చింది 2/3. సో ఈ రెండిట్లు మనం ఫస్ట్ సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు, చేయండి, ఏం కాదు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని సింపుల్గా ఇలా ఉన్నది కాబట్టి ఇలా యాడ్ చేస్తున్నాను. ఏమవుతుంది, ఈ tan తీటా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే 2 sec తీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ప్లస్ 2/3 వస్తుంది. ఓకే, క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మనకి ఇలా వచ్చింది కాబట్టి సింపుల్గా 2 sec తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ 3 × 3 మనకి ఏమవుతుంది 9, ఈ 2 × 2 మనకి ఏమవుతుంది +4, ఈ 2 × 3 మనకి ఏమవుతుంది 6 వస్తుంది. అంటే sec తీటా ఈజ్ ఈక్వల్స్ టు 13/6. ఈ 2 ఉంది కదా, ఈ 2 అవతలకు వెళ్తే ఇక 2 మనకి మల్టిప్లికేషన్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది 13/12 వచ్చింది. సో sec తీటా ఈజ్ ఈక్వల్స్ టు 13/12 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది సింపుల్గా నేను ఇక్కడ ఎడిషన్ చేశాను. అదే సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ ఇన్ ద సెన్స్ చూడండి, sec తీటా మైనస్ tan తీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/2 అండ్ అదే వాల్యూస్ వేసుకుంటున్నాను. sec తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్స్ టు 2/3. ఇప్పుడు ఏం చేస్తానంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నా, మైనస్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు, ఎందుకంటే పైన ఏమో ప్లస్ ఉంది, కింద మైనస్ ఉంది. ఇక్కడేమో ఇది మైనస్ కాబట్టి -2 tan తీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/2 మైనస్ 2/3 మనకి ఇలా వచ్చింది, రైట్. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమవుద్దంటే -2 tan తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ 3 × 3 9 అండ్ 2 × 2 -4/2 3s అంటే కిందవి 2 3s 6 వస్తుంది. అంటే -2 tan తీటా ఈజ్ ఈక్వల్స్ టు 9లో నుంచి మనకి 4 తీసేస్తే ఎంత సింపుల్గా 5/6 వచ్చింది, రైట్. దాని తర్వాత సింపుల్గా మనకి 2 అవతల పంపించుకోండి, -2తో సహా పంపించుకోండి. tan తీటా ఈజ్ ఈక్వల్స్ టు -5/12 వస్తుంది. ఎందుకు అంటే గమనించండి, ఈ -2 అవతలకి వెళ్తే 6 వస్తుంది, -2 అవుతుంది, ఆ మైనస్ ఇక్కడ రాసుకున్నాను. సో సెక్ ఏమో మనకి పాజిటివ్లో వచ్చింది, tan ఏమో మనకి నెగిటివ్లో వచ్చింది. సో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. tan ఎక్కడ ఉంది, ఇప్పుడు tan నెగిటివ్లో ఉంది, సెక్ ఏమో పాజిటివ్లో ఉంది. సో సెక్ పాజిటివ్ ఎక్కడ ఉంటుంది, సెక్ పాజిటివ్ అనేది 4th కోఆర్డినేట్లో పాజిటివ్ ఉంటుంది. అక్కడ tan నెగిటివ్ ఉంటుందా అంటే ఎస్, అక్కడ tan నెగిటివ్ ఉంటుంది కాబట్టి సో మనకి ఇది 4th కోఆర్డినేట్లో ఉంది. కాబట్టి సింపుల్ అవర్ ఆన్సర్ ఈస్ డి, ఇట్స్ 4th కోఆర్డినేట్. ఓకే, ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ సమ్ కూడా మీకు ఇగో ఇలాంటి సమ్ చూడండి ఒకసారి. కొసెక్ తీటా ప్లస్ కాట్ తీటా మనకి 1/3 ఉంది. తీటా లైస్ ABCD ఇచ్చారు, ఏ కోఆర్డినేటో మీరు చెప్పాలి. ఓకే, సో ఇది క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆన్సర్ని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇలా ఇచ్చారు, చాలా సింపుల్. ఫస్ట్ సొల్యూషన్, ఇక్కడ ఏమిచ్చా మనకి sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పీ ఇచ్చా కదా. సో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan రాసుకుంటున్నాను. ఎలా రాసుకుంటున్నాను అంటే చూడండి, 2 tan α/2 బై మనకి 1 ప్లస్ tan స్క్వేర్ α/2 ఈజ్ ఈక్వల్స్ టు పీ. ఓకే,
ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ tan రాసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను నెక్స్ట్, ఇక్కడ 2 ఉంది కదా, ఆ 2 మనకు అవసరం లేదు, అటు పంపించుకుంటున్నా, అవతల పంపించుకుంటున్నా. అప్పుడు ఏమొస్తుందంటే బై 2 వచ్చింది. ఇలా పెట్టండి. మనకి సైన్ ఆల్ఫాని మనము సింపుల్ చూడండి, సైన్ ఆల్ఫాని మనం రాసుకున్నాము అండ్ పీని రాసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడున్న రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడిషను మల్టిప్లికేషన్ రెండు చేయండి, సమ్ అయిపోతుంది. ఎందుకంటే ఈక్వేషన్ కావాలంటే మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే బేసిక్గా tan ఆల్ఫా బై 2 ప్లస్ కాట్ ఆల్ఫా బై 2 వేసుకుంటున్నాను. ఎందుకు అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తున్నాను సింపుల్గా. ఓకే, అప్పుడు ఏమొస్తుంది, tan ఆల్ఫా బై 2 ప్లస్ కాట్ని ఇలా కూడా రాసుకోవచ్చు, 1 బై tan ఆల్ఫా బై 2 రాసుకోవచ్చు. ఓకే, సో దీనికి మనం ఎల్సిఎం చేయండి, tan ఇంటూ tan స్క్వేర్ ఆల్ఫా బై 2 ప్లస్ 1 బై tan ఆల్ఫా బై 2 వచ్చింది. ఓకే, సో ఐ హోప్ క్లియర్ మీకు అర్థమైంది అనుకుంటాను. అయితే ఇక్కడ చూడండి, మనకు వచ్చిన వాల్యూ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ రాయండి, రివర్స్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా బై 2 tan ఆల్ఫా బై 2 రివర్స్ రాస్తే ఏమవుద్ది, ఇది కూడా రివర్స్ అవుతుంది, అంటే 2 బై p వచ్చింది. ఓకే, ఐ హోప్ మీకు గమనించారా. దీన్ని నేను రివర్స్ చేశాను. రివర్స్ చేస్తే చూడండి, ఈ వాల్యూ మనకి ఈ వాల్యూ రెండు సేమ్గా కనిపిస్తున్నాయి కదా. చూడండి, tan ఆల్ఫా బై 2 tan ఆల్ఫా బై 2 ప్లస్ 1 ఇటున్నా అటున్నా ఏం కాదు. సో tan స్క్వేర్ ఆల్ఫా బై 2 ప్లస్ 1 మనకి సేమ్గా వచ్చింది. కాబట్టి ఏం చేసుకోవచ్చు అంటే ఈజ్ ఈక్వల్స్ టు 2π బై p అని వేసుకోవచ్చు. మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఈ రూట్స్ మనం ఇక్కడ యాడ్ చేసాము. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి, చాలా చాలా సింపుల్. మల్టిప్లికేషన్ చేస్తే tan ఆల్ఫా బై 2 ఇంటూ కాట్ ఆల్ఫా బై 2. సో మనకి ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఏమొస్తుంది, క్యాన్సిల్ అయిపోయి మనకి 1 మిగులుతుంది. ఎప్పుడైనా సరే tan అండ్ కాట్ ఇలా పక్క పక్కన ఉంటే దాని వాల్యూ 1 అన్నట్టు. సో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత వచ్చింది, మనకి 1 వచ్చింది. ఓకే, సో జనరల్ ఈక్వేషన్ అలా తీసుకోవాలి, మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ మనం ఫస్ట్ ఇక్కడ తీసుకోవాలి, సమ్ ఆఫ్ ది రూట్ వాల్యూస్ తీసుకోవాలి, 2π బై p అండ్ పక్కన ఇక్కడ ఎక్స్ వేసుకోవాలి, ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకోవాలి. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏంటి, 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఎక్కడైతే p ఉందో అక్కడ ఇచ్చిపెట్టేసి మిగతా అంతా p వేసుకోండి. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే pతో ఎల్సిఎం చేస్తున్నాం, అంటే p ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ p బై p ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ p అనేది అవతల మల్టిప్లికేషన్ అవుతుంది, అది కాస్త 0 అయిపోతుంది. కాబట్టి కింద మనకి p అనేది అసలు ఉండదు. ఓకే, సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది, సింపుల్గా ఈక్వేషన్ ఎలా వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఎక్కడుంది ఈక్వేషన్ చెక్ చేయండి, చూసుకుంటే మనకి ఈక్వేషన్ వచ్చేసి మనకి చూడండి ఫస్ట్ ఈక్వేషన్లో ఉంది. సో ఏ p ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0. గమనించండి, p ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా 2019లో వచ్చింది క్వశ్చన్ వచ్చేసి. సో క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, చాలా సింపుల్ సొల్యూషన్ నేను చెప్పిన మెథడ్లో సాల్వ్ చేయండి. కాస్ 66 వాడు ఇచ్చిన యాస్ట్ చేసుకున్నాను, సైన్ 84ని ఇలా రాసుకుంటున్నాను. ఎలాగంటే సైన్ 90 మైనస్ 6గా రాసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, కాస్ 66 యాస్ట్ చేసుకుంటున్నాను, సైన్ 90 అంటే 90లో సైన్ కాస్త కాస్ అయిపోతుంది, కాస్ 90 మైనస్ తీటా అంటే ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి పాజిటివ్గా వస్తుంది, 6 కూడా వేసుకోండి. ఇది చూడడానికి చాలా సింపుల్గా కాస్ సి కాస్ డి ఫార్ములాలో ఉంది. అంటే ఏం చేయాలి, ఈ రెండింటిని ప్లస్ చేసుకుని బై 2 చేయాలి అండ్ మైనస్ చేసి బై 2 చేయాలి, అంతే. చాలా సింపుల్ ఫార్ములా,
కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అనేది. మీరు ఫార్ములాస్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి నేర్చుకోండి, నేర్చుకుంటూనే వస్తుంది. 2 వేసుకోవాలి ఖచ్చితంగా. 2 ఆఫ్ కాస్ ఫస్ట్ రెండిట్లో యాడ్ చేయండి, 66 ప్లస్ 6/2. నెక్స్ట్ కాస్ వేసుకోండి, 66 మైనస్ 6/2. అలాగా చాలా చాలా సింపుల్. 2 అలా ఉంచుకోండి. సో ఇది యాడ్ చేస్తే మనకి 72/2. ఇక్కడేమో 66 నుంచి 6 తీసేస్తే 60/2 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే 2 ఆఫ్ కాస్ 36, 72 నుంచి బై 2 చేస్తే 36, కాస్ 60 నుంచి బై 2 చేస్తే 30, రైట్. 2 ఆఫ్ కాస్ 36 వాల్యూ మనం పక్కన పెడితే ఫస్ట్ కాస్ 30 వాల్యూ సాల్వ్ చేద్దాం. కాస్ 30 వచ్చేసి √3/2. ఓకే, అండ్ కాస్ 36ని అలానే వేసుకుందాం, రైట్. ఫస్ట్ సాల్వ్ చేద్దాం. 2ని క్యాన్సిల్ చేయండి, ఏమొస్తుంది √3. అండ్ కాస్ 36 వాల్యూ ఎంత, √5 ప్లస్ 1/4. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఒక్కసారి చెక్ చేద్దాము ఆ వాల్యూ ఎక్కడుందో. సో చూడండి, 1/5 √3 √5 ప్లస్ 1. దిస్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. డి ఈజ్ అవర్ ఆప్షన్. చెక్ చేయండి ఒకసారి. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఐ హోప్ మీకు క్లియర్ అడగనుకున్నాను స్టూడెంట్స్. సో నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో మిగతా చాప్టర్స్ కావాలి, నెక్స్ట్ ఇంకా సమ్స్ కావాలంటే, బేసిక్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి అండ్ మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్.